నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా మరొక ఉపవాస ప్రార్థనలోనికి ప్రవేశించిన మమ్మల్ని మా పట్ల తండ్రి మీరు గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. మాకు ఇచ్చిన ఈ ఎనలేని కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా మహిమాస్వరూపుడుగా మీరు మా మధ్యలో సంచరించండి. బిడ్డలు ఏ హృదయంతో వచ్చారు, ఏ సమస్యలతో వచ్చారు, ఏ కన్నీటి అనుభవాల్లో వచ్చారు, ఏ నష్టాల్లో వచ్చారు, ఏ అవమానకరమైన పరిస్థితులు గుండా వచ్చారు నాకైతే తెలియదు, మీకు తెలుసు. మీ వాక్యం ద్వారా వారి హృదయాల్లో సూటిగా తేటగా మీరు మాట్లాడండి. నా నోట మీ మాటలు ఉంచి మీరు మాట్లాడండి. బిడ్డలకు ధైర్యపరిచే మాటలు మీరు మాట్లాడండి, ఓదార్చే మాటలు మీరు మాట్లాడండి. ఆయా ఏ విధంగా జీవితాలు నడిపించుకోవాలో మీరు మాట్లాడండి. మీరు మా మధ్యలో ఉండండి. మహిమాస్వరూపుడుగా మీరు మా మధ్యలో సంచరించమని, ఈ ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. అదేవిధంగా లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరికీ, ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లైవ్ చూస్తున్న బిడ్డలారా, మీకు ఏదైనా సమస్య ఉంది అంటే మీరు మెసేజ్ పంపించండి. మాకు మీ పేరు మీద మేమందరము ప్రార్థన చేస్తాం. మా సంఘ సభ్యులు మొత్తం కలిసి మీకోసం ఏకకంఠంతో మేము ప్రార్థన చేస్తాం. మీరు మెసేజ్ పెట్టండి. చాలామంది లైవ్లో ఉన్నారు. మీరు మీ సమస్యను మీరు మెసేజ్ పెట్టినట్లు అయితే మీకోసం మేము ప్రార్థన చేస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందండి? అద్భుత కార్యాలు చేస్తుంది. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది? ఆశ్చర్య కార్యాలు చేస్తుంది. ఉపవాస ప్రార్థన పొందలేని కార్యాలు ఇవి జరగవు అన్న కార్యాలు కూడా మనం ఉపవాస ప్రార్థనలో పొందుకోగలం. ఉపవాస ప్రార్థనకు అంత ప్రత్యేకత ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా కన్నీటి ప్రార్థన మనం చేసే ప్రార్థన, నేను పదే పదే మీకు చెప్తూ ఉన్నాను, మనం చేసే ప్రార్థన డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళకపోవచ్చు, కానీ నీవు చేసే కన్నీటి ప్రార్థన డైరెక్ట్గా దేవుని సన్నిధిలోకి వెళుతుంది. ఉపవాస ప్రార్థన చాలా శ్రేష్టమైనదండి. ఇప్పటి వరకు మనం చూసుకున్నాం, ఉపవాస ప్రార్థన ద్వారా రాజ్యాలను కూడా మన పితరులు ఏం చేశారు? జయించారు. ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకున్నాము, ఎన్నో మేళ్లను పొందుకున్నాం. అదేవిధంగా మన పితరులు కూడా పొందుకొని ఉన్నారని మనం ఇప్పటివరకు ఎన్నో వాక్య భాగాలు మనము విన్నాము. అయితే ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన వలన మనము కొన్ని ఏ విధంగా జీవించాలో కొన్ని విషయాలు మనము ధ్యానము చేద్దాము. దేవుల్లో ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా జీవించాలి, ఉపవాస ప్రార్థన మనం ఆచరిస్తున్నాము. అయితే గత కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవద్దు. ఇప్పుడు జరగబోయే విషయాల కొరకు అయ్యా నేను ఏ విధంగా జీవించాలి, ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని మనం దేవునితో చెప్పుకుందామండి. అయితే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం మనం ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా ఆయనలో గడపాలి, ఎలా ఆయనలో నిలిచి ఉండాలి, ఎలా ఆయన నుండి ఆత్మఫలాలు మనం పొందుకోవాలి అనే వాక్య భాగం ద్వారా ఈరోజు మనం ధ్యానించుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీయండి రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం చదవండి ఎవరన్నా బిగ్గరగా. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుడు మనకు కొన్ని షరతులు
సూచిస్తూ ఉన్నాడు. ఇవి కానీ మీరు చేస్తే మీరు పొందుకునే ఆశీర్వాదాలు. మనం ఏమి చేయాలి, ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటియో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట దేవుడు ఎవరితో అన్నాడంటే సొలొమోనుతో. రాజైన సొలొమోను దేవాలయమును కట్టిన తర్వాత, తాను ఆ దేవాలయము ప్రతిష్ఠించి దాన్ని ఆశీర్వదించిన తర్వాత దేవుడు సొలొమోనుతో చెప్పిన, రాజైన సొలొమోనుతో చెప్పిన మాటలు ఏమి చెప్తున్నాడో చూడండి. 14వ వచనం, 2వ దినవృత్తాంతములు 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆయన అంటున్నాడు, ఇవన్నీ మీరు చేస్తే నేనేం చేస్తానో తెలుసా, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట, నా పేరు పెట్టబడిన నా జనులు. ఫస్ట్ది ఏందండి, నా పేరు పెట్టబడిన నా జనులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పేరు పెట్టబడిన నా జనులు. మనందరము దేవుని పేరు పెట్టబడిన వారమే, అవునా? దేవుడి పేరు పెట్టబడిన వారమే. అయితే ఆయన పేరుకు తగ్గట్లు మనం జీవిస్తున్నామా? ఆయన పేరును పెట్టుకుంటున్నాం, అవునా కదండి? చాలామందిని మనం కదిలిచ్చామనుకో, ఏమని చెప్తారో తెలుసా, పాస్టర్ గారండి, పాస్టమ్మ గారండి, ఈ చర్చిని కట్టించింది మా పితరులు, ఈ చర్చిని నాటింది మా పితరులు, ఫస్ట్ నుంచి మా వారు అందరూ దేవాలయాన్ని విడిచిపెట్టలేదు, మేము చాలా దేవుళ్ళలో ఎదిగిన వారమని చెప్పుకుంటున్నాము, కానీ ఆయనకు మాదిరికరంగా జీవిస్తూ ఉన్నామా? పేరుకు మాత్రమే మనం క్రైస్తవులము, జీవితం మాత్రం ఇహలోకంగా జీవిస్తున్నామని దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. నా పేరు పెట్టబడిన నా జనులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పేరు పెట్టబడిన వారమే, అయితే ఆయనకు తగినట్లుగా, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం నడుస్తూ ఉన్నామా? ఈ నూతన సంవత్సరంలో ఒక స్వపరిశీలన మనం చేసుకుందామండి. ఇప్పటి వరకు పేరుకు క్రైస్తవ పేర్లే పెట్టుకొని ఉన్నాము, కానీ పేరు కాదు దేవునికి కావాల్సింది, మనము నడిచే నడక దేవునికి కావాలి. పేరుకు తగ్గట్లు మనము జీవిస్తున్నామా లేదా? ఒకసారి ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ ఎవరైనా పేరుకు క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవునికి అవిధేయకరమైన కార్యాలు చేస్తూ ఆయన ప్రేమను పొందుకోలేకుండా ఇహలోకమే శ్రేష్టమైనదని, ఈ లోకమే శాశ్వతమైనదని ఒకవేళ జీవిస్తూ ఈ లోకం కోసం ప్రయాసపడుతూ ఈ లోకం కోసం పరుగులెడుచున్న నీవు, ఇక నుండి అంటున్నాడు దేవుడు, నా పేరు పెట్టబడిన నా జనులు, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం నడుచుకోవాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు లోకం కోసం జీవించావు, పేరైతే క్రైస్తవురాలువే, పేరైతే క్రైస్తవుడివనే చెప్పుకుంటున్నావు, కానీ మాదిరికరమైన జీవితం మనకులో ఉందా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నామా? దేవుని మహిమపరిచే జీవితం మనం జీవిస్తూ ఉన్నామా? దేవునికి పేరు తెచ్చే జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన హృదయాలను స్వపరిశీలన చేసుకుందామండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము చదవండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4-5 వచనాలు చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుడి. అలా గనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొను ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము చాలామంది చెప్పుకుంటామండి, అమ్మో దేవుని మందిరము, ఇది దేవుని ప్రసన్నత, ఇది దేవుడు, ఈ మందిరంలో దేవుడు ఉన్నాడని మనం ఏం చేస్తాము, చెప్పుకుంటున్నాము, కానీ ఆ దేవుని హృదయపూర్వకంగా మనము ఆరాధించలేకపోతున్నాము, ఆయన హృదయపూర్వకంగా మనం గణపరచలేకపోతున్నాము. పేరుకు చెప్పుకుంటున్నాము, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నీతిమంతుడు, నా దేవుడు యథార్థమంతుడు, నా దేవుడు సత్యమంతుడు, పేరుకు మాత్రమే నువ్వు చెప్పుకొనుచున్నావు, కానీ ఆయన్ను ఆశ్రయించుటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పుకొనుచున్నావు, నా దేవుని మందిరం అంటున్నావు, ఆయన పరిశుద్ధుడు అంటున్నావు, ఆయన గొప్ప దేవుడు అని అంటున్నావు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆయనకి ఇష్టముగా నా పేరు పెట్టబడిన నా జనులు, ఆయనకి ఇష్టమైన జనాంగముగా మనం ఎదగలేకపోవచ్చున్నాం. పైకి చెప్పుకుంటున్నాం, అవునా కదండి? ఏమని చెప్పుకుంటున్నా, నేను చాలా భక్తి గలదాన్నండి, నేను చాలా భక్తి గలవాడనండి, మనమే చెప్పుకుంటున్నాము, కానీ మన గురించి ఎవరు చెప్పాలి? మొదటిగా దేవాది దేవుడు చెప్పాలి.
నువ్వు యథార్థవంతురాలు అని దేవుడు చెప్పాలి. నిన్ను చేసుకున్న నీ భర్త చెప్పాలి నువ్వు నీతిమంతురాలు అని. నువ్వు కట్టుకున్న నీ భార్య చెప్పాలి నువ్వు నీతిమంతుడు అని. నీ ప్రక్కనే నువ్వు కన్న నీ బిడ్డలు చెప్పుకోవాలి నా తల్లి యథార్థవంతురాలు అని. మనమే గొప్పగా చెప్పుకోకూడదండి. మన గురించి ఎవరు చెప్పాలి? నీ ఇంటి వారు చెప్పాలి, నీ స్నేహితులు చెప్పాలి, నీ బంధువులు చెప్పాలి, నీ సంఘములో ఉన్న నీతో ఉన్న నీ సహ విశ్వాసులు చెప్పాలి. ఏమని? అక్క చాలా నీతిమంతురాలు, అక్క చాలా యథార్థవంతురాలు, అక్క చాలా దేవుల్లో ఉంటుంది, అక్కను చూస్తుంటే ఇట్టే ఒట్టి పడుతుంది దేవుని భక్తి, ఆమెను చూస్తే ఆమె ఫేస్లోనే కనిపిస్తుంది పరిశుద్ధత. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చెప్పగలుగుతున్నారా? ఏదో మనమే మేము నీతిమంతులం అని చెప్పుకుంటున్నామా? ప్రియ తల్లి, దేవుడు అంటూ ఉన్నాడు, గతించిన కాలం గతించిపోయింది, ఇక నుండి అయినా నా పేరు పెట్టబడిన నా జనులు నా బిడ్డగా జీవిస్తావా అని ఎదురు చూస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో. ఒక తీర్మానం తీసుకుంటావా? అయ్యా, నేను ఇప్పటి వరకు జీవించిన జీవితం వద్దు, దాన్ని అసలు నేను జ్ఞాపకం చేసుకోనయ్యా, ఇక నుండి నేను ఒక ప్రత్యేకంగా జీవిస్తాను, నీకోసం జీవిస్తాను, నీ పేరుకు నేను మంచిగా జీవించే విధానం జీవించి చూపిస్తానయ్యా నా జనులకు. ఇప్పటి వరకు నేను చాలా గర్విష్ఠదానిలాగా ప్రవర్తించాను, ఇప్పటి వరకు నేను గర్వపోతువాడి వలె ప్రవర్తించాను, ఇప్పటి వరకు మాట వినని ఒక కుమారుడు వలె, మాట వినని ఒక కుమార్తె వలె ఎవరొస్తున్నారా? ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే దేవునితో చెప్పు, ఇప్పటి వరకు నేను చాలా నా తల్లిదండ్రులను విసిగించాను, నా తల్లిదండ్రులను నేను చాలా అవమానకరంగా చూశాను, ఇప్పటి నుంచి ఒక తీర్మానం తీసుకున్నాను, నా పేరు పెట్టబడి నా దేవునికి ఇష్టమైన రీతిలో నేను నడుచుకుంటానని ఒక తీర్మానం తీసుకుందాం ఈ నూతన సంవత్సరంలో. ఇప్పటివరకు గతించిన కాలం గతించిపోయిందండి, మనం దాన్ని గుర్తు చేసుకోవద్దు. ఈ నూతన సంవత్సరంలో యేసయ్యా నూతన కృపతో నా కుటుంబాన్ని నింపు, నూతన అనుభవాలతో నన్ను నింపు, నా పేరుకు తగ్గట్టు నేను జీవించాలి, నా పేరుకు తగ్గట్టు నేను బ్రతకాలి, 10 మందిలో నీకు మహిమ తెచ్చే జీవితం నేను జీవించాలయ్యా. ఇప్పటివరకు జీవించలేదు, కానీ ఇక నుండి నేను జీవిస్తాను. ఒక తీర్మానం తీసుకుందాము. ఏదో పైకే దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో ప్రసన్నత ఉంది, దేవుని మందిరంలో గొప్పతనం ఉంది, దేవుని మందిరంలో సుఖము సౌఖ్యాలు అన్నీ ఉన్నాయి, దేవుని మందిరంలో ధనఘనతలు ఉన్నాయని చెప్పుకుంటున్నావు, కానీ ఆ మేళ్ళను నువ్వు పొందలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం. అయా, జీవిస్తే నీకోసం జీవిస్తా, పేరుకు తగ్గట్టు జీవిస్తా, పవిత్రంగా జీవిస్తా, మరి ముఖ్యంగా నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను, నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను. అయ్యా, ఈ లోకం నాకొద్దు, లోక ఆశలు నాకొద్దు, అన్నీ నీకే చెప్పుకుంటాను, నువ్వుండు, నీకోసం జీవిస్తా. మొదటిగా నా పేరు పెట్టబడిన నా జనులు. రెండోదిగా తమ్మును తాము తగ్గించుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే మనలో ఏముండాలండి? తగ్గింపు ఉండాలి. తగ్గింపు ఎవరికి ఉంటుంది అనంటే, ఎవరైతే దేవుని మనసు కలిగి ఉంటారో వారిలో మాత్రమే తగ్గింపు జీవితం ఉంటుంది. ఎవరిలో అయితే దేవుని మనస్సు ఉంటుందో, ఎవరిలో అయితే దేవుని గురించి, ఆయన గొప్ప దేవుని గురించి తన్ను తాను ఏ విధంగా తగ్గించుకొని ఈ లోకానికి రిక్తునిగా వచ్చారో, ఆయన అనుభవాలను ఎవరైతే చవి చూశారో వారు మాత్రమే ఈ లోకంలో తగ్గించుకొని జీవించగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, రెండవ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. 12-13 వచనాలు ఎవరైనా బిగ్గరగా చదవండి. రెండవ దినవృత్తాంతంలో 33, 12, 13. ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మనషే చెడ్డ రాజు అయినప్పటికీ శ్రమలలో దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. చెడ్డవాడే అయినప్పటికీ దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. అతడు మనషే రాజు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను ఏం చేశాడండి? బహుగా తగ్గించుకున్నాడంట. తగ్గించుకోవడం కాదు, బహుగా తగ్గించుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు అంటూ ఉన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏముంటాడండి? హెచ్చింపబడతాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు
తగ్గించబడతాడు. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, మనము ప్రతి విషయంలో మనం ఎలా జీవించాలంటే మనం ఒకరినొకరిని తగ్గించుకుంటూ జీవించాలి, ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవించాలి, ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలి, ఒకరం ఎలా ఉండాలి, అనురాగము కలిగి జీవించాలని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత తగ్గించుకున్నాడండి. పరలోకంలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు పొందుచున్న ఆయన నీ కోసం నా కోసము ఆకాశాన్ని భూమిని సింహాసనముగా పాదపీఠముగా చేసుకున్న ఆయన నీ కోసం నా కోసం, ఎందుకు పనికిరాని నీ కోసం నా కోసం ఆయన ఏం చేశాడండి, తగ్గించుకొని రిక్తుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీకోసం అండి, నీకోసం తగ్గించుకొని కొరడా దెబ్బలు కొట్టబడ్డాడు, నీకోసం తగ్గించుకొని ఉమ్మి వేవించుకున్నాడు, నీకోసం తగ్గించుకొని నానా మాటలు అనిపించుకున్నాడు. నీకోసం అండి, నీకోసం. ఎందుకు? నిన్ను పరలోక రాజ్యంలో ఒక స్థానం నీకు కల్పించాలి అని ఆయన తగ్గించుకున్నాడండి. కొరడాలతో కొట్టించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ఎన్నో అవమానకరమైన మాటలు పొందాడు మన దేవుడు. ఎందుకు? తాను నీకోసము నీకు ఒక విలువని ఇవ్వాలని, సమాజంలో నీకు ఒక పేరుని ఇవ్వాలని, సమాజంలో ఒక మంచి విలువైన జీవితం నువ్వు జీవించాలని ఆయన పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని కూడా నీకోసం వచ్చాడు, రిక్తుడుగా నీకోసం వచ్చాడు. ఆయన తగ్గించుకొని, అంత దేవాతి దేవుడే తగ్గించుకొని వస్తే మనం ఎంత అండి. ఎందుకు మనమేమో గర్వంతో మాట్లాడడం ఎందుకు మన తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడడం ఎందుకు నీ భర్తకు నువ్వు ఎదురు మాట్లాడుతున్నావు? తగ్గింపు జీవితం ఎందుకు నీలో లేదు? చిన్నదానానికే ఎందుకు అసహనంగా ఫీల్ అవుతూ ఉన్నావు? ఎందుకు? ఎక్కడ నా భర్త నన్ను నా విలువను తీసేస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? నీ భర్త కాదా? దేవుడు నిన్ను ప్రేమించి నీకు కదా ఇచ్చింది. ఎందుకు నీ భార్యను తోలనాడుతున్నావు? ఎందుకు పనికిరాదని ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు నీ భార్యను ఎందుకు నువ్వు ప్రేమించడం లేదు? తగ్గించుకో. ఒకవేళ నీ భార్య అంటుందా, తగ్గించుకో, ఓర్చుకో. ఏమి దేవుడు ఓర్చుకోలేదా? ఎందుకు నీకు నువ్వే గర్వపడుతున్నావు? నీ భర్త దగ్గర తగ్గించుకుంటే నీకు చిన్నతనం ఏంటి? నీ భార్య దగ్గర తగ్గించుకుంటే నీకు చిన్నతనం ఏమేంటి? నీ తల్లిదండ్రుల దగ్గర తగ్గించుకుంటే నీ చిన్నతనం ఏంటి? ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, ఎందుకు గర్వంగా మాట్లాడుతున్నావు? తల్లిదండ్రులను ఎందుకు తూలనాడుతున్నావు? తగ్గించుకోలేని మనసు ఎందుకు? ఆ మనసును కలిగిస్తుంది ఎవరో కాదండి, సాతానుడు. అలాంటి మనసు కలిగించేది ఎవరో కాదు, సాతానుడు. నీ భర్తకు నువ్వు విధేయత చూపించు, నీ భార్యకు నువ్వు విధేయత చూపించు. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయత చూపించిన మరుక్షణము దేవుడు నీకు మిక్కిలి పేరును, ఖ్యాతిని అనుగ్రహింపజేస్తాడు ఈ లోకంలో. విశ్వసిస్తున్నావా? తగ్గించుకొని. పరిసయుడు సుంకరి వచ్చాడండి. పరిసయుడు, నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, నేను ఇన్ని దినాలు ఉపవాసం ఉన్నాను, కొత్తిమీరలో కూడా నేను దశం భాగం ఇచ్చాను, నేను 10వ వంతు చెల్లిస్తాను, గొప్పగా డంబాలు పలికాడు. కానీ సుంకరి దీనత్వంతో దేవుని సన్నిధిలో తగ్గింపుతో ఏ ప్రార్థన విన్నాడండి దేవుడు? ఏ ప్రార్థన విన్నాడు చెప్పండి? సుంకరి ప్రార్థన విన్నాడు. మనం ఒక్కోసారి మాట్లాడుతూ ఉండే, నేను అలా ఇలా. మన దేవుడికి అది అవసరం లేదా? నా దేవాతి దేవుడే పరలోకం నుండి దిగి వస్తే మనం ఎంత అండి ఈ లోకంలో? అశాశ్వతమైనది కదా. చూస్తూ ఉన్నాము కదండి, ఎంతమంది మన కళ్ళ ముందు గతించిపోయారు. మనమేమన్నా గొప్పవారమా? మనమేమన్నా పేరు కలిగిన వారమా? కానీ ఆయన జాలి నీ పట్ల ఉంది కాబట్టి ఈరోజు ఈ 2024 చూసే కృపను దేవుడు నీకు ఇచ్చాడు. ఏ మంచి లేదండి మన దగ్గర. కనుక ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో విన్నవించుకున్నాడు, జాలితో విన్నవించుకున్నాడు. ఇక నుంచైనా తగ్గింపు జీవితం కలిగి జీవించు. ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవిద్దాం, ఇతరులకు మాదిరికరంగా జీవిద్దాము. మనకు దేవుడు ఇచ్చాడు స్థితిగతులను, దాన్ని బట్టి మనం ఆనందిద్దాము. మనకిచ్చిన పేరు ప్రఖ్యాతులను బట్టి ఆనందిద్దాము. కానీ దేవుల్లో మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు హెచ్చుగా మనం ఏం చేయాలంటే సన్మానించుకోవాలి. అక్క, నీవు నాకంటే గొప్పదానివక్క, నువ్వు చాలా ప్రార్థనా పరురాలువక్క, చెల్లి నువ్వు చాలా ప్రార్థనా పరురాలు చెల్లి, నీలో దేవుని కార్యాలు జరుగుతున్నాయి, దేవుడు నీలో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు. ఒకళ్ళనొకళ్ళు మనం ఏం చేయాలంటే సన్మానించుకోవాలి, తగ్గింపు కలిగి మనము జీవించాలి. ఈ ఉపవాస ప్రార్థనలను నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని బిడ్డగా దేవుని పేరు పెట్టుకున్న నీవు దేవుని కొరకు నీవు జీవించాలి. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డగా తీర్మానించుకున్న నీవు తగ్గింపు కలిగి జీవించాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. మూడోదిగా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి.
ఎప్పుడు మనం ప్రార్థన చేయగలము అంటే మనలో ఎప్పుడైతే తగ్గింపు జీవితం వస్తుందో, ఎప్పుడైతే మనలో తగ్గింపు జీవితం వస్తుందో అప్పుడు మాత్రమే మనం దేవునికి ప్రార్థన చేయగలం. ప్రియ తల్లి, ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం. అయ్యా, నేను నీకోసం జీవిస్తా అండి. 31st నైట్ అందరు వాగ్దానాల కోసం. అస్సలు ఈ సంవత్సరం అయితే నేను షాక్ అండి. ఎంతసేపు వాగ్దానాలు తీసుకున్నారో తెలుసా? కొత్తవారు నాకు తెలిసి దాదాపు 3000 మంది తీసుకొని ఉంటారు. కంటిన్యూగా వస్తానే ఉన్నారు. వారి ఫేస్లు అసలు మనకు తెలియదు, వాగ్దానాలు తీసుకుంటూ ఉన్నారు. మంచిదే, దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతాడండి, వాగ్దానం ద్వారా మాట్లాడతాడు. అదేవిధంగా మనం ఎలా ఉండాలంటే ఆ వాగ్దానం యందు విశ్వసించాలి. విశ్వసించవలసిన నీవు ప్రతినిత్యము నీకు చేసిన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుండా, విశ్వసించకుండా జస్ట్ ఇట్లా తీసుకొని వెళ్ళిపోవటం కాదు. వెళ్ళిపోతే కార్యాలు జరగవు. ఆ వాగ్దానం నీ జీవితంలో రూఢిగా నెరవేరే అంతవరకు ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టకూడదు. ప్రియ దేవుని బిడ్డ, 31st నైట్ చాలామంది తీర్మానాలు తీసుకుంటారు, కానీ తీర్మానం ప్రకారం జీవించలేకపోతున్నా. చాలామంది 31st నైట్ ఏం తీర్మానాలు తీసుకుంటారండి? యేసయ్యా, ఇక నుంచి ఆది కాండం వరకు నేను స్టార్ట్ చేస్తాను. యేసయ్యా, ఏంటిది? చదవడం. అయ్యా, 31st వచ్చేసరికి నేను ప్రకటన గ్రంథం మొత్తం క్లోజ్ చేసి పడేస్తాను అయ్యా, నీ కోసం చదువుతానయ్యా అని చెప్పి తీర్మానం తీసుకుంటాం. అవునా? 2 రోజులు చదివి ఉంటారు. నాకు తెలిసి చాలామంది 2 రోజులు చదివి ఉంటారు. 3వ రోజు ఏం చేశారు? పక్కన పెట్టారు. ఏదో సామెత ఉంది కదండి, 2 రోజులు ఉంటే గొప్ప చుట్టమంట, 3వ రోజు ఉంటే మురికి చుట్టమంట. అట్లానే ఏం చేస్తాము? 2 రోజులే చదువుతాము, 3వ రోజు బైబిల్ మనము చదువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బైబిల్ చదువు. దేవుడు నీతో మాట్లాడతాడండి. ప్రార్థన చేయడం అంటే మనం దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం. బైబిల్ చదవడం అంటే దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడతాడు. నువ్వు ఆ రోజు ఏమి చెయ్యాలో కూడా నీతో మాట్లాడతాడు దేవుడు వాక్యము ద్వారా. ఒక్కోసారి మాట్లాడతాడు తన చల్లనైన మెల్లనైన స్వరం ద్వారా మాట్లాడతాడు. ఒక్కోసారి మాట్లాడతాడు తన దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థించి చాలా కాలమైందేమో, ఇంతవరకు నువ్వు ప్రార్థించలా, కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించిన అనుభవాల్లో లేవు. ఇక నుంచి ప్రార్థించు. దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక తల్లిగా, ఒక గృహిణిగా, ఒక జ్ఞానవంతురాల్లాగా ఎంతకాలమైంది నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థించి? బిడ్డల కోసం ప్రార్థిస్తున్నావా? నేను ప్రేమించి దేవుడు నీకు చక్కటి బిడ్డల్ని ఇచ్చాడే, ఏ అంగవైకల్యం లేని బిడ్డల్ని ఇచ్చాడే, చక్కని జ్ఞానము కలిగిన బిడ్డల్ని ఇచ్చాడే. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, లైవ్ చూసిన ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ బిడ్డల కోసం ఎంతకాలమైంది కన్నీటితో ప్రార్థించి? ప్రియ తల్లి, చేతులెత్తి మనవి చేస్తూ ఉన్నాను, మీ బిడ్డల కోసం అనుక్షణం తల్లులుగా మీరు ప్రార్థించాలి, అనుక్షణం తండ్రులుగా మీరు ప్రార్థించాలి. ప్రార్థన కంచెలను మీరు వేయాలి. నేను ఒక అన్నయ్య వచ్చాడు మా దగ్గరికి, మాట్లాడుతూ ఉంటే కొన్ని విషయాలు మాతో షేర్ చేస్తూ ఉంటే, నిజమేనన్నయ్య, తల్లిదండ్రులుగా మనం ప్రార్థించవాలి కదా అంటే, అన్నయ్య ఒక శ్రేష్టమైన మాట అన్నాడండి. పాస్టమ్మ గారు, ప్రార్థన అనే గోడ, ప్రహరీ గోడ ఉంటే ఏ ఎలకైనా దూరిద్దా పాస్టమ్మ గారు? నాకు ఎంత సంతోషం అనిపించింది ఆ మాటను. అవునా కదండి? తల్లిదండ్రులుగా మన బిడ్డల చుట్టూ, మన భర్త చుట్టూ, మన భార్య చుట్టూ, మన 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 బిడ్డల చుట్టూ మనం ఒక ప్రార్థనా గోడను కంచెగా వేస్తే, నువ్వెందుకు దిగులు చెందుతూ ఇంట్లో కూర్చోవాలి? నా బిడ్డకి ఏమైద్దో, నా భర్తకి ఏమైద్దో, నా భార్యకి ఏమైద్దో, ఎందుకో ఆలోచనలు. ప్రార్థనా కంచెను వేయి నూతన సంవత్సరంలో. ప్రార్థనా కంచెను వేయి నీ కుటుంబానికి, ప్రార్థనా కంచెను వేయి నీ కుటుంబానికి. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నూతన సంవత్సరంలో. తల్లిగా ప్రార్థించు తల్లి, రాకడైతే చాలా సమీపంగా ఉంది. గుర్తెరుగు దాన్ని. నీ బిడ్డల కోసం అహర్నిశలు ప్రార్థించు తల్లిగా. నువ్వు ప్రార్థనా పరురాలు అయితే నీ బిడ్డలు ప్రార్థనా పరులు అవుతారు. నీ బిడ్డల కోసం నువ్వు ఆలోచించవలసిన పని లేదు. నీ బిడ్డలు ఏ విధంగా ప్రయోజకులు అవుతారో కారో నువ్వు చింతించవలసిన పని లేదు. నువ్వు ప్రార్థనా పరురాలు కాబట్టి, నువ్వు ప్రార్థనా పరుడు కాబట్టి నీ బిడ్డలు కూడా నీ మార్గంలో నడుస్తారు, ప్రార్థనా పరులు అవుతారు. నువ్వేదైతే ఆశిస్తావో, నీ బిడ్డల ద్వారా ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో, దేవుడు దానికంటే నూరంతల ప్రతిఫలం నీ బిడ్డలకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నుంచి ప్రార్థన జీవితాన్ని కలిగి జీవిద్దాం. నీ కుటుంబానికి నువ్వు ఒక కంచెను, ఒక ప్రహరీ గోడను కట్టుకో. ఏ ఎలిక లాంటి సాతాను క్రియలు నీ ఇంటిలోకి చేరకూడదు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. నాలుగోదిగా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి. అవునండి, ప్రార్థనలో మనం ఏం చేయాలి? ఆయనను వెదకాలి. 105వ సంకీర్తన 4-5 వచనాలు చదవండి. 105వ సంకీర్తన 4-5 వచనాలు. 105వ సంకీర్తన 4-5 వచనాలు.
యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమి వెదకాలంటే ఆయన బలాన్ని వెదకాలి, ఆయన సన్నిధిని మనం ఎలా వెతకాలండి? నిత్యము వెదకాలి. మనం ఏం వెతుకుతున్నాము? రోడ్డు మీద పోయేటప్పుడు ఒక 50 రూపాయల కాగితం దొరికితే బాగుండని వెతుకుతాం, అవునా కదండి? రోడ్డును పోయేటప్పుడు ఒక బంగారు చైన్ దొరికితే బాగుండు, అబ్బా మేము ఇప్పుడే కోటేశ్వర్లు అయిపోతాం. మొన్న కామంటుంది మాతో, పాశ్రమ గారు, దేవుడు ఒకవేళ ధననిధిని పంపిస్తాడంటే పైన ఫ్లైట్ పోతూ ఉంటే ఎవరన్నా డబ్బులు మూట వేస్తారేమో, అదేనా? కాదు ప్రియమైన దేవుని బిడ్డారా, మనము బంగారం డబ్బులను వెదకవద్దు. నువ్వు దేవుని వెదుకు, దేవుడు నీకేం కావాలో సమస్తం ఆయనే ఇస్తాడు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని మనం ఏం చేయాలి? వెతకాలి. దేవుని బలాన్ని వెతుకు. అయ్యా, నీ బలం నేను పొందుకోవాలి, నీ శక్తిని నేను పొందుకోవాలి, నీ సన్నిధిలో నిత్యము నేను ఆరాధించాలి అని ఆయన ప్రసన్నతను మనం వెతికిన నాడు ఆటోమేటిక్గా ఆయన నీకు సర్వ సమృద్ధిని దేవుడు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిని వెతకాలి. వెతికిన నీవు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం చదవండి. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం. వెరీ గుడ్. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈ నూతన సంవత్సరంలో చెడు మార్గములను విడిస్తే దేవుడు ఏం చేస్తాడండి? తన నూతన కృపతో నింపుతాడు. అతిక్రమాలు, ఒకవేళ ఇప్పటి వరకు అతిక్రమాలు చేయకూడని పనులు చేసామేమో, ఇతరుల మీద చాడీలు చెప్పుకుంటూ తిరిగేవేమో, ఇతరుల గురించి అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగేవేమో, దేవునికి అయిష్టత కలిగించే పనులు ఏమన్నా చెడు క్రియలు చేసి ఉన్నావేమో, ఈ నూతన సంవత్సరంలో మనం తీర్మానం తీసుకుందాం. యేసయ్యా, నా అతిక్రమాలను నేను దాచిపెట్టుకోను, నా పాపములు నేను కప్పుకోను, నేను ఒప్పుకుంటానయ్యా. ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానం మనము తీసుకుందామని. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఏదన్నా గత సంవత్సరం తెలుసో తెలియకో అండి కొన్ని చేస్తాము, కాదనడం లేదు నేను, అయితే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. అయ్యా, నా అతిక్రమాలన్నిటినీ క్షమించు, నా పాపాలన్నిటినీ క్షమించు, నా దోషభరితమైన జీవితాన్ని అంతటిని క్షమించయ్యా. ఇక నుంచి నేను ఒక మంచి మార్గంలో నడుస్తాను, నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను, నా చెడు మార్గాలన్నిటినీ నేను విడిచిపెడతాను, ఇక నుండి నీ కోసం జీవిస్తాను అని మనం తీర్మానం తీసుకుంటే ఏమి ఫలితం ఉంది పాస్టమ్మ గారు అంటే, దేవుడు అంటున్నాడు, వీటన్నిటిని కానీ మీరు కరెక్ట్గా చేస్తే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిపెడితే ఆయన అంటున్నాడు, నేను వారి మొర్రను వింటాను. కాలం టు మీ, ఐ విల్ ఆన్సర్ యూ. నాకు మొర్ర పెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీ మొర్ర అంతా వింటాను. ఒకవేళ నీ భర్త వింటలేదా నీ మొర్ర, నీ భార్య వింటలేదా, నీ బిడ్డలు వింటలేదా, నీ తల్లిదండ్రులు వింటలేదా, అయితే ఆయన అంటున్నాడు, నీ సంగతి అంతా నాతో చెప్పుకో, నీ సంగతి అంతా నాతో చెప్పుకో, నేను వింటా, నీ మొరని వింటా, నీ ప్రార్థనను వింటా అని దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. ప్రార్థనను విన్నా నేను ఊరకుండును, నీ పాపాన్నంతటిని నేను క్షమిస్తాను. కీర్తనలు 133:4 వచనాలు. నీ పాపాన్ని నేను క్షమిస్తాను, అదేవిధంగా నీ దేహమునకు స్వస్థపరచుదును. నిర్గమాకాండం 15:26 వచనం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థత లేకుండావా, అనారోగ్యంతో వచ్చావా, ఈ క్రియలన్నీ చేసినప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలను విడిచిపెడితే నేనేం చేస్తానంటే, నేను ఇచ్చు ఆశీర్వాదాలు ఏంటంటే వారి ప్రార్థన వింటాను, వారి పాపాన్ని క్షమిస్తాను, వారి దేహాన్ని నేనేం చేస్తాను? స్వస్థపరుస్తాను. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందామా? ఈ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రార్థన చేద్దామా? మనం తగ్గించుకుందామా? ప్రార్థన చేసి ఆయన ఇచ్చు ఆశీర్వాదాలు పొందుకుందాము. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యా, ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం నేను తీసుకున్నాను. ప్రీతల్లి, ఉపవాస ప్రార్థన నువ్వు ఆశామాషగా రాలేదు, ఉపవాస ప్రార్థనలో మేళ్లు పొందుకోవాలని వచ్చావు. లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా మాతో పాటు ఏకీభవించు. నీ సంగతి అంతా దేవునితో చెప్పుకో. మళ్ళీ వాక్యాన్ని విన్నావు. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన అనుభవాలు నడవాలని తీర్మానం తీసుకుందాం.
గతించిన జీవితం గతించిపోయింది, దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. గతించిన జీవితం గతించిపోయింది, జ్ఞాపకము చేసుకోవద్దు. ఇక నుండి యేసయ్యా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము అయ్యా పేరుకు తగ్గట్టు నేను జీవిస్తాను, నన్ను నేను తగ్గించుకుంటానయ్యా, ఎవరిని నేను చులకనగా చూడను, ఎవరిని నేను తూలనాడను, అయ్యా పేరుకు తగ్గట్టే జీవిస్తానయ్యా, నీకు పేరు తెచ్చే జీవితం నేను జీవిస్తానయ్యా, నీకు పేరు తెచ్చి అయ్యా నీ నామాన్ని ఘనపరిచే జీవితం నేను జీవిస్తానయ్యా. నన్ను నేను తగ్గించుకుంటున్నాను యేసయ్యా. నాకున్న ఆస్తిని బట్టి నేను గర్వించను, నాకున్న పలుకుబడిని బట్టి నేను గర్వించను అయ్యా, నాకు ఉన్న ధనాన్ని బట్టి నేను హెచ్చిపోను యేసయ్యా. నేను రిక్తురాలునయ్యా, నీవే దేవాతి దేవుడివైన నీవే తగ్గించుకొని భూమికి తెంచితే నేను ఎంతటి వాడినయ్యా. నా జీవితం ఏ పట్టిది, నీటి మీద బుడక లాంటిది కదా, ఏ క్షణాన పగిలిపోవునో దానికే తెలియదు కదా. నేను తెలుసుకున్నానయ్యా, నీ సేవకురాల ద్వారా నాతో స్పష్టంగా మాట్లాడావు యేసయ్యా. నిన్ను విడిచిపెట్ట, నిన్ను నేను తగ్గించుకుంటానయ్యా, నీవిచ్చే ఆశీర్వాదం పొందుకుంటానయ్యా. అయ్యా నీవిచ్చే ఆశీర్వాదం నిజమే అయ్యా. ఇప్పటివరకు నామకార్థ భక్తిలో నేను జీవించానయ్యా, ప్రార్థన లేదు. నిజంగా చాలా సంవత్సరాలు అయిందయ్యా, కన్నీటితో నా భర్త కోసం, నా భార్య కోసం, నా బిడ్డల కోసం నేను ప్రార్థించి చాలా సంవత్సరాలు అయిందయ్యా. ఒక గృహిణిగా కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో జ్ఞానం లేకుండా పోతుందయ్యా. నాకు జ్ఞానాన్ని ఇవ్వయ్యా. ప్రార్థన చేస్తానయ్యా, నేను ప్రార్థన చేస్తాను. నా వారి కోసం, నా రక్త సంబంధికుల కోసం, మారు మనసు కోసం నేను ప్రార్థన చేస్తానయ్యా. అయా తగ్గించుకొని సన్నిధిలో అడుగుతున్నాను అయా. భర్తమయ్యి గుడ్డివాడు అయా, అయా చాలా తగ్గింపుతో అడిగాడయ్యా, నిన్ను పట్టుకున్నాడు యేసయ్యా. అయా స్వస్థత పొందే వరకు నేను విడిచిపెట్టలేదు యేసయ్య. గుడ్డివాడు, త్రోవ పక్కన ఉన్న గుడ్డివాడు యేసయ్యా. నా పాపంలో, నా అతిక్రమాలన్నిటినీ నేను విడిచిపెడుతున్నానయ్యా, విడిచిపెడుతున్నాను. నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా. నిజమే, ఈ ఇరుగు పొరుగు వారి మీద ఒక చాడి చెప్పడం కూడా పాపమే అయ్యా. తెలుసుకున్నాను ఆ సత్యాన్ని. ఇక నుంచి నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నా పాపాన్ని నేను విడిచిపెడతాను. నువ్వు అంటున్నావు కదా యేసయ్యా, నా ప్రార్థన ఆలకిస్తాను. ఇవన్నీ చేస్తే అయ్యా నేను నీ ప్రార్థనను ఆలకిస్తాను, అదేవిధంగా నీ పాపాన్ని క్షమిస్తాను, నీ దేహానికి స్వస్థతనిస్తానని చెప్పావు. ఆ ఆశీర్వాదాలను నాకు ఇవ్వు యేసయ్యా. ఆశీర్వాదాలు నీకు ఇవ్వు. పశ్చాత్తాపడవలసిన అన్నిటిని నేను పశ్చాత్తాపడతాను. ఇప్పుడు నీవిచ్చే ఆశీర్వాదాలు నాకు ఇవ్వు యేసయ్యా, నీవిచ్చే ఆశీర్వాదాలు నాకు ఇవ్వు. గత సంవత్సరం అంతా వ్యర్థంగా గడిపాను యేసయ్యా, వ్యర్థంగా గడిపాను. ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నానయ్యా. నిన్న మొన్న నా గళ్ళ ముందు తిరిగిన నా వారిని కోల్పోయానయ్యా. నేను నా జీవితంలో నన్ను ప్రేమించిన తల్లిని కోల్పోయాను, నా జీవితంలో నన్ను ప్రేమించే తండ్రిని కోల్పోయాను, నా బిడ్డలు నాకు దూరం అయిపోయారు యేసయ్యా. అయ్యా ఈ లోకం శాశ్వతం అనుకున్నాను కానీ ప్రేమించే వారి కనుమరి పెరిగిపోతున్నారు. కానీ నీవు శాశ్వతుడైన దేవుడు, యుగ యుగాలు నా వారు నీతో ఉంటారని నేను నమ్ముచున్నాను. నీ ప్రేమ నాకు కావాలి. తండ్రి ప్రేమ లేక తల్లడిల్లిపోవచ్చున్నాను, తండ్రి ప్రేమ లేక తల్లడిల్లిపోవచ్చున్నాను, భర్త ప్రేమ లేక తల్లడిల్లిపోవచ్చున్నాను, బిడ్డల ప్రేమ లేక తల్లడిల్లిపోవచ్చున్నాను, తల్లిలాగా ప్రేమించలేక నేను తల్లడిల్లిపోవచ్చున్నాను. యవనస్తుడుగా దేవునితో చెప్దాం. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. నీ దేహంలో అనారోగ్యము ఉందా? ఎంతో ఇబ్బంది చేత, ఎవరికి చెప్పుకోలేని రోగం చేత బాధపడుతున్నావా? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ యవనస్తుడా, దేవునికి అప్పగించుకో. దేవుడు చెప్పాడు కదా వాగ్దానం ద్వారా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చి ఉన్నాడు కదా. వాగ్దానం చేసే దేవుడు మన దేవుడు, మరిచే దేవుడు కాదు. ప్రియ తల్లి, నీకు ఉన్న అప్పులు దేవుడికి తెలుసు, నీకు ఉన్న కన్నీటి బాధలు దేవుడికి తెలుసు, నీకు ఉన్న సమస్తము దేవుడికి తెలుసు, బాధకరమైన పరిస్థితులు. అయితే ఎప్పుడు నా సన్నిధిలోకి వచ్చి నువ్వు విన్నవిస్తావని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడమ్మా. నీ మనోవేదన దేవుడికి తెలుసు, నీ భర్త ప్రేమించలేని పరిస్థితి దేవుడికి తెలుసమ్మా. కానీ ఎప్పుడు నా సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థిస్తావని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ తల్లి, ఎప్పుడు నా బిడ్డ నా పాదాల చెంతకు వస్తుంది, ఎప్పుడు నా బిడ్డ నా సన్నిధిలో విన్నవిస్తుంది. ఆయన లోకమంతా ఏకమై ఆకుల వల్ల నిన్ను నిందిస్తున్నారా? దేవుడు అంటూ ఉన్నాడు, భయపడవద్దమ్మా, నేను ఉన్నాను, నేను నీ పక్షాన ఉన్నాను. మనుషుల మాటలను పట్టించుకోవద్దు, మనుషుల క్రియలకు వైపు నువ్వు చూడవద్దు. నిత్య దేవుడైన, సత్యవంతుడైన, యథార్థవంతుడైన, ప్రేమామయుడు అయిన, జాలి కలిగిన దేవుడైన యేసు వైపు చూడమ్మా. యేసు వైపు చూడు, ఒక్కసారి చూడు. ఆయన నీ వైపు చూస్తున్నాడు. ఎందుకు కలత చెందుతున్నావు? దేవుడు మర్చిపోయాడని ఎందుకు బాధపడుతున్నావు? ప్రియ తల్లి, తండ్రి, దేవుడు మర్చిపోడమ్మా.
ఆయన మరిచే దేవుడు కాదమ్మా. నీకున్న తలనొప్పును ఆయన చూస్తున్నాడు, నీకున్న క్యాన్సర్ని ఆయన చూస్తున్నాడు, నీకు ఉన్న ఎముకల నొప్పులను ఆయన చూస్తున్నాడు, నీకున్న థైరాయిడ్ని ఆయన చూస్తున్నాడు, నీకున్న గ్యాస్ట్రిక్ ట్రబుల్ని, నీకున్న బీపీని, షుగర్ని, సకల విధములైన అనారోగ్య పరిస్థితిలో ఉన్న నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఇదిగో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్తూ ఉన్నాడు వాగ్దానం ద్వారా. నీ అనారోగ్యాన్ని బట్టి చింతించక ప్రియ తల్లి, నీ అనారోగ్యాన్ని బట్టి చింతించకు. ఒక్కోసారి ఎవరికి చెప్పుకోలేని రోగాలతో అనుభవిస్తూ ఉండవచ్చు. అయితే దేవునితో చెప్పుకో, దేవునితో చెప్పుకో ప్రియ తల్లి, దేవునితో చెప్పుకో. నీ సంగతి అంతా దేవునితో చెప్పుకో. మనుషులకు చెప్పొద్దు ప్రియ తల్లి. ఆ మనుషులు నిన్ను చులకనగా చూస్తారమ్మా, నిన్ను చులకనగా చూస్తారు ప్రియ తండ్రి. మనుషులకు నీ సంగతి చెప్పుకోపోకు. యథార్థవంతుడైన దేవుడు ఉన్నాడు కదా, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన కరుణామయుడైన దేవుడు ఉన్నాడు కదా, ఆయనకు చెప్పుకొని సంగతి అంతా. లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, దేవునికి చెప్పుకో. ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీవు మౌనముగా ఉండవద్దమ్మా. నీ ప్రక్కన ఉన్నాడు. నా బిడ్డ ఉపవాసంతో వచ్చింది, నా బిడ్డ మనవిని నేను ఆలకించాలని తపనతో ఆయన నీ ప్రక్కన ఉన్నాడు. నువ్వు కార్చే కన్నీటిని ఆయన హస్తాలలో పట్టుకుంటున్నాడు. నా బిడ్డ జీవితంలో ఇంత వేదన ఉంది, నా బిడ్డ జీవితంలో ఇంత బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి. పైకి చాలా గొప్పగా ఉంది, కానీ నా బిడ్డ జీవితంలో ఇంత ఉందా వేదన. ఆయన చూస్తున్నాడు తల్లి. నీకు అన్నిటిని నాట్యముగా మార్చాలని ఆయన నీ వైపు చూస్తున్నాడు. తల్లి లేదని బాధపడద్దు, తండ్రి లేడని బాధపడద్దు, భర్త లేడని బాధపడద్దు ప్రియ తల్లి. దేవుడే నీకు పరమ భర్తగా ఉన్నాడు, దేవుడే పరమ తల్లిగా ఉన్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను అని దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. పరమ తండ్రివిగా ఆయన ఉన్నాడు. ఈ లోకపు తల్లిదండ్రులు నీ కొంతకాలమే నీ ఆశను తృప్తిపరచగల పరలోకపు తండ్రి సకల విధములైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేసుకో ప్రియ తల్లి. నేను మోకాళ్ళ మీద ఉండి మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మోకరించగలిగిన వారందరూ మోకరించండి, అదేవిధంగా మోకరించగలేని వారు కూర్చోండి. నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేయడం దేవునికి కావాలి. నీ బాడీ సహకరించకపోతే నీవు కూర్చొని ప్రార్థన చేసిన దేవుడు నీ మొర వింటాడు ప్రియ తల్లి. నీ అనారోగ్యాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. దిగులు పడవద్దు. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం. అయా తగ్గింపు కలిగి జీవిస్తానయా. ఇప్పటి వరకు గర్వంగా జీవించాను, పేరుకు క్రైస్తవురాలను, పేరుకు క్రైస్తవునని చెప్పుకుంటున్నాను, కానీ అయా మాదిరికరమైన జీవితం నాను లేదు. ఇక నుండి నేను జీవిస్తాను, తగ్గింపు కలిగి జీవిస్తాను యేసయ్యా. నేను తగ్గించుకుంటానయ్యా. శ్రమలు వచ్చినప్పుడు కాదు యేసయ్య, ప్రతినిత్యం నేను తగ్గించుకుంటాను. నాలో ఏముంది యేసయ్యా? ఇంతలో కనపడే అంతలో మాయమయ్య ఆవిరి వంటి జీవితము కదా. హెచ్చిపోవుటకు నాలో ఏముంది యేసయ్యా? నేను కళ్ళారా చూస్తాను. ఈ సంవత్సరం ఎంతోమంది గతించిపోయారు. ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నానయ్యా. నేను ఎదుటి వారిని గౌరవిస్తానయ్యా, ఎదుటి వారిని ప్రేమిస్తానయ్యా, ఎదుటి వారిని నాతో పాటు సమానముగా చూస్తాను యేసయ్యా. అయ్యా ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుంటున్నాం. అయ్యా ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తా. నేను ప్రార్థించడమే కాదు, నా భర్త మారేంత వరకు నేను నీ పాదాలు విడవను. నా బిడ్డలు కూడా నీ సన్నిధికి నడిపిస్తానయ్యా. నేను నా కుటుంబము యెహోషువ భక్తుడు సెలవిచ్చిన విధంగా నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించేది. మన దివ్య వాగ్దానం అక్షరాల నా జీవితంలో నెరవేరే వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నెరవేరిన తర్వాత కూడా నేను నిన్ను విడిచిపెట్టను యేసయ్యా. తీర్మానం తీసుకుంటున్నాను, ప్రార్థిస్తానయ్యా. నా బిడ్డల కోసం ప్రార్థన కంచెను ఏర్పరచుకుంటాను, ప్రార్థన ప్రహరిని నేను ఏర్పరచుకుంటాను. ఆయా సాతాను లాంటి ఏలికలు ఏవి దూరేటట్టు నేను దానికి కొంచెమైన ఛాన్స్ ఇవ్వను యేసయ్యా. అయ్యా ప్రార్థనే ప్రాకారముగా నిలుపుకుంటాను యేసయ్యా. ప్రార్థననే ప్రాకారముగా చేసుకుంటాను. నా కుటుంబానికి ప్రార్థన చేయి ప్రియ తల్లి. నిన్ను వెతుకుతానయ్యా. ఈ లోకంలో ధనాన్ని వెతికానయ్యా, బంగారాన్ని వెతికానయ్యా, పేరు ప్రఖ్యాతులను వెతికానయ్యా. నీవుంటే సమస్తం ఇస్తావు యేసయ్యా. నిన్ను వెతికితే సమస్తాన్ని ఇస్తావు యేసయ్యా. నిన్ను వెతుకుతానయ్యా. నీ ప్రేమను వెతుకుతాను, నీ ప్రేమను వెతుకుతాను యేసయ్యా. నీ ప్రేమను వెతుకుతాను తండ్రి. నీకు స్తోత్రం. ఆయా నాలో ఉన్న ఆయా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను యేసయ్యా, ఒప్పుకుంటున్నాను యేసయ్యా, ఒప్పుకుంటున్నాను. నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకిస్తానన్నావు కదా, ఆలకించు. ఆయా పాపాన్ని క్షమిస్తానన్నావు కదా, క్షమించు. ఆయా నా రోగాన్ని తీసివేస్తానన్నావు కదా, తీసివేయేసయ్యా, తీసివేయేసయ్యా. ఈ నొప్పి చేత నేను భరించలేకపోతున్నాను, ఎవరికి చెప్పుకోలేను. బిడ్డలే కష్టాల్లో ఉన్నారని ఒక్కొక్కసారి నాలో నేను కుమిలిపోతున్నానయ్యా.
హాస్పిటల్కి వెళ్తే ఎంత డబ్బు అవుతుందో భయము చేత నాలో నేనే వేదన అనుభవిస్తున్నానయ్యా. ఎవ్వరికి చెప్పుకోలేను. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల నా రోగాన్ని నేను పెంచుకుంటున్నానయ్యా. ఇప్పుడు నీ మాటలు చెప్పింది, నీ సేవకురాలు చెప్పింది అయ్యా. నన్ను నేను తగ్గించుకొని అయ్యా నన్ను స్వస్థపరచు యేసయ్యా, నన్ను స్వస్థపరచు యేసయ్యా. నా దేహంలో కొంచెమైన ఆరోగ్యం లేదు యేసయ్యా. ఏదో అలజడి, చెప్పలేని అలజడి, ఏదో టెన్షన్ నాలో యేసయ్యా. ఒకసారి నా వైపు చూడు, ఒక్కసారి నా వైపు చూడు. ఈ అప్పుల బాధలు నేను తాళలేకపోతున్నాను. ఈ కష్టాలు, ఈ సమృద్ధి లేదు యేసయ్యా. జీతాలు వస్తున్నాయి అయ్యా, వ్యాపారాల్లో వస్తుంది, తిల్లు చంచులో వేసినట్లు మన బ్రతుకులు అయిపోయినాయి యేసయ్యా. సమృద్ధి గలదాననైనా నాలో నీవు ఫలింపచే, సమృద్ధి గలదాననై సమృద్ధి కలిగిన వాడే జీవించే పరిస్థితి నాకు ఏర్పాటు చేస్తాయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకోండి. దేవుడు నీ స్థితిగతులను మెరుగుపరచును గాక. నీకున్న అనారోగ్యం అంతటిని తీసివేసి పరిపూర్ణ ఆరోగ్యవంతురాలుగా చేయునుగాక. నీకున్న అప్పులన్నిటినీ దేవుడు కొట్టివేయునుగాక. దేవుడు నీకు సొంత గృహాలు ఇచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. నీ బిడ్డలు ప్రయోజకులు అవుదురుగాక. నీ బిడ్డలు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించుదురుగాక. నీ వారు నీ ప్రేమను తెలుసుకొని నీ దగ్గరకు వచ్చుదురుగాక. కోల్పోయిన సమస్తాన్ని నీవు తిరిగి పొందుకొందువుగాక. నీకున్న అనారోగ్యాలన్నిటినీ దేవుడు పరిపూర్ణ స్వస్థతను కలుగ చేయునుగాక. నీ వ్యాపారాలను దేవుడు వృద్ధి చెందించునుగాక. ఉద్యోగం లేని వారికి దేవుడు ఉద్యోగాలను ఇప్పించునుగాక. గర్భఫలం లేని వారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలను విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. విశ్వాసంతో నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. నీవు చేసే ప్రార్థన కన్నీటితో చేసుకో ప్రియ తల్లి. పక్కన వారు చూస్తారా, నువ్వు పక్కన వారి వైపు చూడొద్దు. దేవుడు నిన్ను చూస్తున్నాడమ్మ ప్రియ తల్లి. కన్నీటితో ప్రార్థన చేసుకో. 3 నిమిషాలు ఇస్తున్నాను మీకు సమయం. నీ సంగతి అంతా దేవుని చెప్పుకో. కఠినం చేసుకోబాకు, నీ హృదయాన్ని కఠినం చేసుకోబాకు. వారికి వీరికి చెప్పి ఏడుస్తావే, ఆ ఏడుపేద దేవుని సన్నిధిలో ఏడవచ్చు కదా. ఆయన చూస్తాడు కదా, నీకన్నిటిని నాట్యముగా మారుస్తాడు కదా. ఎందుకు పక్క వారికి చెప్పుకొని ఊరక ఏడుస్తూ ఉంటావు? ఆ కన్నీరేదో దేవుని సన్నిధిలో కారు ప్రియ తల్లి. నీ కన్నీటిని చూస్తూ ఉండే దేవుడు కాదు. మనుషులైతే నీ కన్నీటిని చూసి వీరికి ఈ విధంగా జరగాలి అనుకుంటారమ్మా ప్రియ తల్లి. నువ్వు కార్చే కన్నీరేదో దేవుని సన్నిధిలో కారు. ఆయన నీ కన్నీటి నాట్యముగా మారుస్తాడు కదా. గుప్పెడు విత్తనాల చేత పట్టుకొని ఏడ్చి చూపోవు విత్తువాడు సంతోషగానంతో పంటకొస్తాడు. చెప్పుకో, నీ సంగతి అంతా దేవునితో చెప్పుకో. నీ సంగతి అంతా దేవునితో చెప్పుకో. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చేయాలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా. పొరగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్నా యేసు ఆటలు మరచావా? కన్నీరు నాట్యంగా మార్చేను చూస్తావా? ఎందుకు ప్రీతాలే దేవుడు అంటూ ఉన్నాడు, నేనున్నానమ్మా, నీకు నేనున్నానమ్మా, ఒక తల్లిలాగా నిన్ను ఆదరిస్తాను, నేను ఉన్నానయ్యా, ఒక తండ్రిలాగా నేను ప్రేమిస్తాను. ఒక భర్త ప్రేమకు నోచుకోలేకపోతున్నావు, నేనున్నానమ్మా, నీకు పరమ భర్తగా నేనున్నాను. బిడ్డలు ఏ విధంగా పెంచాలో తెలియటం లేదు పాస్టర్ గారు, బిడ్డలు ఏ విధంగా పెంచాలో తెలియటం లేదు పాస్టర్ గారు. చాలామంది వేదన చెందుతూ ఉన్నారు. దేవుడు ఉన్నాడమ్మా, జ్ఞానం ఇస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ధైర్యంగా ఉంది తల్లి, ధైర్యంగా ఉంది. దేవునితో చెప్పు, ఆకాశం ముందు నీవు తప్ప నాకెవ్వరున్నారు యేసయ్యా,
ఆకాశమందు నువ్వు తప్ప నాకెవ్వరున్నారు? చెప్పుకోవడానికి అందరూ ఉన్నారు, కానీ నాలో ఉన్న బాధని ఎవ్వరు చూడటం లేదు. నాలో ఉన్న దుఃఖకరమైన పరిస్థితులు ఎవ్వరు చూడటం లేదు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో అనేది ఏది నాకు అక్కర్లేదు యేసయ్య. చెప్దాం, దేవునితో చెప్దాం. తల్లి 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉపవాస ప్రార్థనలో అయా మమ్మల్ని నిలువబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఉపవాస ప్రార్థన అద్భుత కార్యాలు చేస్తుంది. ఉపవాస ప్రార్థన ఆశ్చర్య కార్యాలు చేస్తుంది. ఉపవాస ప్రార్థన తెంచబడిన బంధాలను కడుగుతుంది. ఆయా ఉపవాస ప్రార్థన పొందలేని వాటిని పొందుకునేటట్లు చేస్తుంది. జరగవు అనుకున్న కార్యాలు జరిగేటట్లు చేస్తావయ్యా. ఉపవాస ప్రార్థనలో ఎన్నో మేళ్ళు ఉన్నాయని తండ్రి మీ సేవకురాల ద్వారా మాతో సూటిగా తెలియపరిచిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థించి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా నేను వారి ప్రార్థనను వింటాను, వారి పాపాన్ని క్షమిస్తాను, వారిని స్వస్థపరుస్తానని అయ్యా నీవు ఈరోజు మీ సేవకురాల ద్వారా మాట్లాడే యేసయ్య. అయ్యా నీ కోసం జీవిస్తాము తండ్రి. పేరుకు తగ్గట్టు మేము జీవిస్తాము, నీకు ఇష్టమైన జీవితం జీవిస్తాము. మమ్మల్ని మేము తగ్గించుకుంటాము యేసయ్య. అయ్యా ప్రార్థిస్తాము తండ్రి. అయా మా మరణం వరకు నీ సన్నిధిలో విడుమయ్యా. నీ మందిరాన్ని మేము విడుము యేసయ్య. గతించిన కాలము గతించిపోయింది యేసయ్య. వ్యర్థముగా బ్రతికాము యేసయ్య, వ్యర్థముగా జీవించాము. అందుకే మా జీవితంలో సమృద్ధి లేదయ్యా. అందుకే మా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు యేసయ్య. ఎంతో సంపాదిస్తున్నాము కానీ నివసించడానికి సొంత ఇల్లు లేదు అయ్యా. నివసించడానికి సమృద్ధికరమైన పరిస్థితులు మాలో లేవు యేసయ్య. అయ్యా తండ్రి, ఇక నుంచి పట్టుదలతో మేము ప్రార్థిస్తాము, ఎడతెగగా ప్రార్థిస్తాము, కన్నీటితో ప్రార్థిస్తాము యేసయ్య. నిన్ను వెతుకుతామయ్యా. ఈ లోకంలో డబ్బు కోసం వెతికి వేసారిపోయాము తండ్రి. ధనఘనతల కోసం వెతికాము యేసయ్య. వద్దు, ఇవేమి మాకు వద్దు. నీ పేరు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ ప్రేమ మాకు కావాలి అయ్యా. నీ కవిగిళ్ళలో జీవిస్తామని తీర్మానం తీసుకుంటున్నాం యేసయ్య. దావీదు భక్తుడు సెలవిచ్చిన విధంగా, ఆహా గువ్వ వలె రెక్కలు ఉన్న ఎడల ఎగిరి నీ దగ్గరకు వస్తాను. కష్టాలలో దావీదు చేసుకున్న విన్నపము ఇది. గువ్వ వలె రెక్కలు ఉంటే నీ దగ్గరకు వస్తానయ్యా. నా సంగతి అంతా చెప్పుకోవాలని ఒక్కొక్కసారి బాధ ఇస్తుంది యేసయ్య. అయ్యా తండ్రి, మా పరిస్థితిని చూడు అయ్యా. మా పాపాలు, మా చెడు మార్గాలన్నిటిని మేము విడిచిపెడతాం. పరిపూర్ణ ఆరోగ్యవంతురాలుగా నన్ను చేయి, పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయి. నాకు గర్భఫలాన్ని యేసయ్య. గర్భఫలం కోసం ప్రార్థిస్తున్న బిడ్డలారా, దేవుడి సంవత్సరం మీకు గర్భఫలం ఇచ్చునుగాక. మన సంఘంలో ఉన్న బిడ్డలు గర్భఫలాలు చాలామంది మమ్మల్ని ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు. వారి దేవుడు వారి అవసరతలన్నీ తీర్చును గాక. లైవ్లో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడివి ప్రతి ప్రార్థన ఆలకించి, ప్రతి మనవిని ఆలకించి, ప్రతి సమస్యను ఆలకించి, ప్రతి సమస్య నుండి దేవుడు నీకు విడుదల కలుగచేయును గాక. ఆమేన్. యేసయ్యాని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రార్థన అంతా నీ పరలోక రాజ్యంలో చేర్చుకోమని, ఈ ప్రార్థన నీ పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.